Smoking and drinking is injurious to health. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త తన అనాథ శరణాలయాల ద్వారా ఎంతో మంది అనాథలకు జీవితాన్నిస్తున్న గొప్ప మానవతావాది శివాజీరావు ఈ రోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు. భారత ప్రభుత్వం ఈయనకు మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించిన ఈ సందర్భంలోనే ఈయన ఈ నిరాహార దీక్షకు పూనుకోవడం గమనార్హం. గాంధీనగర్లోని ప్రభుత్వ అనాథ శరణాలయంలో సరైన వైద్యం అందక ఒక పసివాడు మరణించడంతో దాన్ని నిరసిస్తూ ఈయన ఈ నిరాహార దీక్షను చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా ఈయన చేసిన పలు సామాజిక కార్యక్రమాలకు లభించినట్టుగానే దీనికి రాజకీయాల్లోకి రాబోతున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు అంతా దేవుడి చేతిలోనే ఉందని శివాజీరావు చెప్పిన సమాధానం తాను త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడన్న ఊహాగానాలకు బలాన్నిచ్చింది. బావా ఫ్లైట్ వచ్చేసింది. వచ్చింది ఫ్లైట్ కాదు బావా, మన చావు. మన పిల్లల మంగళసూత్రాలు ఎంత గట్టివో ఇంకా సేపట్లో తెలిసిపోద్ది. బావా టెన్షన్ పెట్టకు బావా, ఇప్పటికి 10 సార్లు వెళ్ళాను. ఏ ఆగట్లేదా? రావట్లేదు. ఓహో, అదిగో మన డెత్ డాన్స్ చేసుకుంటూ వచ్చేస్తుంది బావా. వచ్చేస్తుంది బా. I'm going to see my dad today. Oh, today I'm going to see my girlfriend. వెల్కమ్ పాపా. డాడీ ఎక్కడా? డాడీ కార్లో వెయిట్ చేస్తున్నారా? మరి రాలేదు. వద్దాం అనుకున్నారు పాపా, రాలేకపోయారు. అందుకే బోకే పంపించారు పాపా. ఎందుకు? చెవిలో పెట్టుకోవడానికా? ప్లీజ్ పాపా, పాపా అలా నడవకూడదు పాపా. కార్ ఎక్కు అందరినీ చంపేస్తా. వెళ్ళండి, గో. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మన ఇంటికి 30 కిలోమీటర్లు నడవాలి పాపా. 300 కిలోమీటర్లైనా నడుస్తా. మేము నడవలేం పాపా, కార్ అలౌట్ అయిపోయింది. పాపా పాపా నాన్నగారు బాధపడతారు పాపా. ఆయనకి తెలియాలి, లేకపోతే 2 years తర్వాత ఇండియాకి తిరిగి వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి కూడా రారా? పాపా కొత్త కారు పాపా కోసం కొన్నారు పాపా. అవునా? బా పాప ఎక్కడికి వెళ్తుంది? అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు, యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది. ఓ గాడ్, ఏ బాబోయ్, ఏమిటంగ బావ పాపదే. మామూలు టంగ్ కాదు బా, గోల్డెన్ టంగ్. అమ్మాయి గారు ఎక్కడ? పైన ఉన్నారండి. బాగా కోపంగా ఉన్నారా? చుచ్చుబుడ్లా పేలుతున్నారండి. దగ్గరికి వెళ్తే పైకి లేపేసేలా ఉన్నారండి బాబు. మనం ఎక్కడ ఉంటాం బెటర్ అనుకుంటాను. మీరు కాదు, మీరు వెళ్ళండి.
ఇదేగా మీరు చెప్పబోయేది? మీరు చేసిన తప్పుకి లైఫ్లో క్షమించను, ఇప్పుడే ఇండియా నుంచి వెళ్ళిపోతాను, ఇదేగా నువ్వు చెప్పబోయేది? కాదు. టీవీలో మీ గురించి చూశాను, అందుకే క్షమించాను. కంగ్రాచులేషన్స్ పాపులర్ మ్యాన్ శివాజీరావు గారు. వెల్కమ్ టు ఇండియా. I love you, Daddy. I love you too, baby. And I'm proud of you. I'm proud of you too. Daddy, ఇంకా ఎంతసేపు? Ready, my lovely daughter's favorite dish. సూపర్. మమ్మీని బీట్ చేశాడు. ఓ మై గాడ్, నేను చేసిన డిష్ నా కూతురికి నచ్చింది అంటే నా లైఫ్లో ఇంతకంటే అచీవ్మెంట్ ఏముంటుంది? అవును, మీరు అన్ని పనులు క్యాన్సిల్ చేసుకొని 2 గంటల పాటు దీన్ని వండటం నేర్చుకొని తయారు చేసి తీసుకొచ్చారు. అంటే దీని వెనక ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని నా డౌట్. వావ్, నా కూతురు చాలా తెలివైంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. కాకా పట్టడం ఆపి మ్యాటర్కి రండి. ఏం లేదురా, ఒక ఇంపార్టెంట్ టూర్. అవునా? ఎన్ని రోజులు? జస్ట్ 1 వీక్. ఎప్పుడు వెళ్తున్నారు? రేపు మార్నింగ్ ఫ్లైట్ రా. మీకు నాకన్నా బిజినెసే ముఖ్యం కదా? వెళ్తున్నది బిజినెస్ టూర్ కాదురా, పొలిటికల్ టూర్. నేను రాజకీయాల్లో అడుగు పెడుతున్నాను. దానికి సంబంధించి నాకు మద్దతిచ్చే వాళ్ళతో ఒక మీటింగ్ జరగబోతోంది. అది అటెండ్ అవ్వడానికి ఫారెన్ వెళ్తున్నాను. దట్స్ ఆసమ్. మీలాంటి వాళ్ళు పాలిటిక్స్ లోకి వస్తే ప్రజలకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయినా ఈ మీటింగ్ అబ్రాడ్ లో ఎందుకు? చిన్న కాన్ఫిడెన్షియల్ రా, ఇక్కడ మీడియాతో భరించలేం. అయితే మీరు వచ్చేలోపు నేను కూడా ఒక చిన్న టూర్ ప్లాన్ చేసుకుంటాను. ఈ సిటీ లైఫ్ బాగా బోర్ కొట్టేసింది. ఈ సౌండ్ పొల్యూషన్, డిస్టర్బెన్స్, వీటన్నిటికీ దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను. గుడ్ ఐడియా. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని డిసైడ్ అయ్యావా, లేక మేనేజర్కి చెప్పి అరేంజ్ చేయమంటావా? లేదు నాన్న, నాకు సుజాత అని ఇక్కడ ఒక మంచి ఫ్రెండ్ ఉంది. 10 సంవత్సరాలుగా ఫారెన్ లో ఉంటున్నావు, నీకు ఇక్కడ ఎలా ఫ్రెండ్ రా? నెట్ లో పరిచయం అయింది 2 years బ్యాక్. ఓకే. తను నేచర్ లవర్, సో రేపు తనని కలిసి డిసైడ్ చేసుకుంటాను. అవునా? డాడీ లూసీ, జెనీ, జెనీ, క్రిష్, క్రిష్. నీ అంకమ్మ పిలిచింది నేనైతే నా పేరుతో 15 పేర్లు చెప్తానంటే. ఇలా కళ్ళు మూయాలంటే ఇండియాలో నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ నువ్వే. నీకు తెలుసు కదా సుజీ. ఎక్స్క్యూజ్ మీ. 1 second మేడం, చెప్పండి. 1 sandwich and chocolate coffee. మీకేం కావాలి మేడం? టైం వేస్ట్. అమ్మాయి అనుకున్న అరగంట నుంచి లైన్ ఆసన. కళ్ళు దుబ్బే అబ్బే. అమ్మాయికి అబ్బాయికి తేడా తెలియట్లేదు నీకు. చెప్పండి మేడం. 1 cappuccino ప్లీజ్. మీకు సార్? ఈ అంకమ్మ కళ్ళు దొబ్బినా బే. అమ్మాయికి అబ్బాయికి తేడా తెలియట్లేదు. మా జమ్మల మడుగులోనే మేలు. ఆడెవరో మగెవరో ఇట్టే తెలిసిపోద్ది. ఈ హైదరాబాద్ లో అంతా కన్ఫ్యూజనే, ఎవరెవరు ఏమిటో అర్థమే కాదు. ఎక్కడ నీ మొగుడు? స్టేషన్ కి తీసుకెళ్తుంటే ఉచ్చకని చెప్పి పారిపోయాడు. ఎక్కడా? అయ్యా, కడుపని తెలిసిన దగ్గర నుంచి దొంగతనాలు మానేశాడయ్యా. అయితే నీకు ఇప్పుడు పురుడు పోసి పునరావాసం కల్పించమని గవర్నమెంట్ కి రికమెండ్ చేయమంటావా? నిజమయ్యా, ఈ పని తీసుకొని బతుకుతున్నాము. మీరు మళ్ళీ తీసుకెళ్లేసరికి ఏదైనా కేసులో పెడతారేమోనని భయపడి పారిపోయి ఉంటాడయ్యా. ఆడు పారిపోయినందుకు కాదే నా బాధ. అందరి ముందు నన్ను జోకర్ని చేసి పారిపోయాడా నా కొడుకు. వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అయినా ఏంటింత సడన్ గా టూర్ ప్రోగ్రామ్? నిన్నే కదా వచ్చావు, వెంటనే టూర్ అంటున్నావు. నువ్వే కదా చెప్పావు ఇండియాకి రాగానే ఏదైనా మంచి హాలిడేకి వెళ్దామని. అదిగాక నాన్న కూడా వారం రోజులు ఇంట్లో ఉండరు. నా ఒక్కదానికే బోర్.
అందుకే అన్నీ కలిసి వచ్చాయి కదా అని ఈ సడన్ ప్రోగ్రామ్. ఏదైనా మంచి ప్లేస్ సజెస్ట్ చేయవే. 1 సెకండ్. ఇప్పుడు పిలవే నీ మొగుడిని. రంగా అలా పిలిస్తే రాడే, స్పెషల్ ఎఫెక్ట్ లో పిలవాలి. గుంజీలు తీస్తూ పిలు. అయ్యా కడుపులో బిడ్డ. ఎన్నో నెల? 9వ నెలయ్యా. మరి ఇంకేంటే, టైం అయింది కదా. మళ్ళీ హాస్పిటల్స్, డాక్టర్స్, డెలివరీ అంటే ఖర్చులన్నీ ఎందుకే? అదేదో ఇక్కడే కానిస్తే సింపుల్ గా అయిపోద్ది కదా. అప్పుడు వస్తాడు ఆడు బిడ్డను చూసుకోవడానికి. లాంగ్ జర్నీ చేస్తే స్ట్రెయిన్ అయిపోతావు, ఎంజాయ్ కూడా చేయలేవు. వైజాగ్ వెళ్దాం, అక్కడ మా అంకుల్ ఉంటారు, తానే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. ఓకే. ఇప్పుడు వస్తాడు. అలా చేయకూడదు, ప్రమాదం. అది అలా చెయ్యకపోతే దాని మొగుడికే ప్రమాదం. వదలు వదలు వెళ్ళ. బుద్ధుందా నీకు? ఐ యు నాట్ ఎ పోలీస్ ఆఫీసర్? ఏం మాట్లాడుతున్నావా? నీకు ఇక్కడ పనే? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం చేశాను? ఏంటి మీదకి వస్తున్నావు? అయ్యో ఓకే. నువ్వు మంచివా జంతువా? నీలాంటి వాడిని నడు రోడ్ మీద షూట్ చేసి పారేయాలి. పెళ్లి చూపులంట. పెళ్లి చూపులా? అంటే నచ్చితే చేసుకుంటావా? అవును. మరి అమ్మాయి జీవితం తనకేంటి? తనకేంట? ఏ హక్కుతో అమ్మాయి జీవితంలో ప్రవేశించావు? ఏ హక్కుతో తన మదిలో ఆశలు నింపావు? ఏ హక్కుతో తన హృదయాన్ని గాయపరిచి వెళ్ళిపోతున్నావు?